ఆప్కి అదాలత్లో ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి మీద మోపిన తర్వాత ఆరోపణ ఏంటంటే ఈయన అపోజిషన్ వాళ్ళని బెదిరిస్తున్నారు. మోడీ గారు 400 సీట్లని చెప్తున్నారు, అమిత్ షా గారు 400కి పైన అంటున్నారు, మీరు కూడా 400 సీట్లు అంటున్నారు. సో ఇదంతా చెప్పి మీరు అపోజిషన్ వాళ్ళనందరినీ మీరు బెదిరిస్తున్నారా? లేదు 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 ప్రజల్ని చూస్తున్నప్పుడు ప్రజల్లో ఉన్న మనస్తత్వాలు ఏంటంటే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎన్డీఏ ఏంటంటే 400 సీట్లకు పైన కాన్ఫిడెంట్గా గెలుస్తాం. దానితో పాటు మా యొక్క అసెస్ ప్రకారం ప్రజల్ని పెట్టి మేము చేసిన అసెస్మెంటు ఏ ఆధారమూ లేదు. ప్రజల్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ 370 సీట్లకి పైగా ఎక్కువైన సీట్లో గెలుస్తుంది. ఆ నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయరనే నమ్మకం నాకు బాగానే ఉంది. ఎన్నాళ్ళు గెలిపించారో మళ్ళీ గెలిపిస్తారు. ఈ నమ్మకం గురించి కాంగ్రెస్ లీడర్ అయిన మల్లికార్జున్ ఖర్గే ఆయన ఏమన్నారంటే, ఈయన ప్రతిరోజు 400 సీట్లు గెలుస్తానని చెప్తూ తల పొగరుతో తిరుగుతున్న బీజేపీ నిజంగానే ఎలక్షన్ రిజల్ట్స్ ని చూసి భయపడతారు అని మళ్లీ మళ్లీ మాట్లాడుతున్నారని. లేదు 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 నేను 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. కాంగ్రెస్ లీడర్కి ఒకటి చెప్తున్నా, ఇది మా యొక్క నిర్ణయం. దానితో పాటు ప్రజల నమ్మకం, వాళ్ల ఉద్దేశం చూస్తున్నప్పుడు మేము మా నమ్మకం 400 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తుంది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను గర్వంతో చెప్పట్లేదు. మీరు దేశమంతటా తిరుగుతున్నారు, ఇన్ని సీట్లని మీరు ఎలా గెలవబోతున్నారని ప్రజలందరూ చాలా ఆతృతగా ఉన్నారు. కిందసారి మీరు 62 సీట్లు గెలుచుకున్నారు, అంతకన్నా ఎక్కువ గెలుస్తారని ఎలా చెప్తున్నారు? ఈసారి 78 గెలుస్తాం. మేము 80 సీట్లు గెలవటానికి ఛాన్స్ ఎక్కువగానే ఉంది. మీరు ప్రజల్ని కలవడానికి ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఈ ఐడియా దొరికిందంటారా? అందరూ మోడీ 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 గారని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే ఉంది. ఇలా చూడండి, ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఉంది, అక్కడ బీజేపీకి 1 సీటు కూడా లేదు, కానీ అక్కడ కూడా ప్రజలు మోడీ మోడీ అంటున్నారా? నేను ఆంధ్ర కూడా వెళ్ళాను. విశాఖపట్నానికి ఒక ఇంటెలెక్చువల్ మీటింగ్కి వెళ్ళాను. దాదాపుగా 1000 ఇంటెలెక్చువల్ అక్కడ ఉన్నారు. ఆ పబ్లిక్ మీటింగ్ని నేను అడ్రస్ చేశాను. ఆ మీటింగ్ని చూస్తున్నప్పుడు అక్కడ కూడా సపోర్ట్ ఉందని నేను ఫుల్గా నమ్ముతున్నాను. కానీ చాలా సీట్లతో మేము ఖచ్చితంగా గెలుస్తాం. ఇప్పుడు మేము టీడీపీతో అలయన్స్ కూడా చేసుకున్నాం. మా టార్గెట్ ఏంటంటే అన్ని సీట్లని అన్ని అలయన్స్తో కలిపి మేం గెలవాలన్నదే. టీడీపీతో కలిసి మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఎన్ని గెలుస్తామనేది ప్రజలిచ్చిన తీర్పును బట్టే కదా. తమిళనాడులో మీకింకా కష్టంగా ఉంటుందనుకుంటాను. గత 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారు అక్కడికి చాలాసార్లు వెళ్ళారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈసారి మేము అన్ని ఎక్స్పెక్టెడ్ ఎలక్షన్ రిజల్ట్ తమిళనాడులో వస్తుంది. ఖచ్చితంగా మారుతుంది. భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరచటం చాలా కష్టమని నాకు బాగా తెలుసు. ఇది కొంచెం కష్టమైన విషయమే అక్కడ. కానీ అక్కడ చూసుకున్నారంటే ఒక డిఎంకే తప్ప మిగతా పొలిటికల్ పార్టీస్ అన్నీ, అదేంటంటే ఉన్న పార్టీస్ అన్నిటితో అలయన్సు మేమక్కడ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రజల్లో మన గవర్నమెంట్ మీద, మన మోడీ గారి మీద వాళ్ళకి ఏర్పడిన నమ్మకం తమిళనాడులో ఏవైనా జరగచ్చు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ సమయంలో కొంతమంది 4-5 సీట్లు గెలుస్తారు, కొంతమంది 10-12 సీట్లు కూడా గెలుస్తారని కూడా చెప్తున్నారు. తమిళనాడులో అతి కష్టం మీద బీజేపీకి 1-2 సీట్లు. అవునవునవును. కన్యాకుమారి సీటు మేము 1 సీటే గెలిచాం. కానీ ఈసారి మా క్యాండిడేట్ ఖచ్చితంగా రాజ్నాథ్ సింగ్ గారు, మేము తమిళనాడు పాలిటిక్స్ ని ఇప్పటి వరకు చూసిన దాంట్లో అందరూ కూడా సనాతన ధర్మాన్ని ఎదిరించేవాళ్లే. అక్కడ ఉన్నవాళ్లు ఏమంటున్నారంటే సనాతన ధర్మాన్ని అసలు పూర్తిగా అంతం చేయాలని. ఎవరూ దాన్ని అంతం చేయలేరు. సనాతనాన్ని ఎవరూ నాశనం చేయలేని అది ఒక పురాతన ధర్మం. దాన్ని నాశనం చెయ్యలేరు. అదేంటంటే సనాతనం గురించి ప్రజలకి కాన్సెప్షనల్ క్లారిటీ దొరకాలి, అది దొరకలేదు. ఇప్పుడు మనం బీహార్ని ఉదాహరణగా తీసుకుంటే బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఏకమై ఎలక్షన్లో నిలబడుతున్నారు. అది మీకు సవాల్గా అనిపించట్లేదా? నేనేమనుకుంటానంటే వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. ఆల్రెడీ బాధపడుతూనే ఉన్నారు. బీహార్లో మా టార్గెట్ ఏంటంటే 40లో 40 మా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బీహార్లో కూటమి బానే తయారైంది, కానీ చివరి క్షణంలో మీరు నితీష్ కుమార్ గారి ప్లేట్ మార్చేశారు.
లేదు లేదు, ఆయన నితీష్ కుమార్ గారు కూడా మంచి మనిషి, పాతవాడు. కానీ ఆయన బల్టీ కొట్టిన దాని గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడనండి. కానీ నేను ఒక్క విషయం మట్టం ఖచ్చితంగా చెప్తాను. నితీష్ కుమార్ గురించి ఇంకొక విషయాలు ఏమేతో పోనండి, కానీ ఈ రాజకీయ జీవితంలో ఒక్కడు కూడా అతను లంచం తీసుకున్నాడని చెప్పలేడు. ఇటువంటి మనిషి మా దగ్గరికి వస్తానంటే మేమెందుకు ఆయన రావద్దంటాం? రాజ్నాథ్ గారు, ఎందుకని రాహుల్ గాంధీ గారు ఆయన న్యాయయాత్ర ఏ రాష్ట్రానికి వెళుతుందో ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో చేరిపోతున్నారు? అదంతా అద్భుతమే. అదంతా వెస్ట్ అద్భుతమే. బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఇండియా అలయన్స్ కి సపోర్ట్ చేయడం మానేశారు. అవును, మానేశారు. బీహార్ కి వెళ్ళిన తర్వాత నితీష్ జీ గారు వదిలేశారు. లేకపోతే ఆ భారత్ జోడీ యాత్రలాగా ఎక్కడికైనా వెళ్ళమనండి. ఆయన ఈ న్యాయయాత్రకి వెళ్లారు, దేశమంతా తిరిగారు, అక్కడున్న ప్రజలందరినీ కలిశారు. దీనికి రిజల్ట్ ఆయనకి ఎలక్షన్లో దొరుకుతుందని అంటారా? ఆయనకి లాభం దొరుకుతుందంటే అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు చెప్పండి? లేదు లేదు, ఇది మీ అదృష్టం అనుకుంటాను. మీరు ఎక్కడెక్కడికైతే వెళ్తున్నారో అక్కడ వాళ్ళందరూ మీతో చేరిపోతున్నారు. లేదు లేదు, మేమంతా అద్భుతాన్ని నమ్ముకుంటూ వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలని మేము ఎప్పుడూ అనుకోలేదు. మేము రంగంలో దిగి ఎప్పుడైనా వాళ్ళ సపోర్ట్ మేము తీసుకుంటాం. ఇప్పుడు ప్రజలు ప్రశ్నలు అడగచ్చు. బీజేపీకి ఈ ఎలక్షన్లో రామర్ గుడి యొక్క ప్రయోజనం దొరుకుతుందని అనుకుంటారా, లేదు ఈ ఇంపాక్ట్ పూర్తి అయిందా? నేనేమంటున్నానంటే శ్రీరాముడు గుడిని ఈ రాజకీయంతో కలిపి చూడకూడదు మనం. ఇది ఒక కళాచారానికి సంబంధించింది, ఒక స్పిరిచువల్ అయిన విషయం. మనం ఎప్పుడు కూడా రామాలయం విషయంలో ఒక త్రాసులో పెట్టి తోచకూడదు. రాముడంటే నాకు నమ్మకం ఉంది. అదీ కాకుండా మేము ప్రారంభం నుంచే ఈ భూమి మీద రాముడు గుడి కట్టాలని అనుకున్నాం. మీరే చూసుంటారు, 22వ తారీఖు రాముడు ప్రతిష్ఠ జరిగిపోయింది. అదేవిధంగా శ్రీరాముల వారిని ఆ గుడిసెలోంచి బయటికి తీసి ఇవాళ మహల్లోకొచ్చారు. ఇవాళ రామరాజ్యం ప్రారంభమైపోయింది.